హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఎంబో ట్రేడర్ యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, షేర్స్ బై అండ్ సెల్ ఎట్లా చేయాలి, ట్రేడింగ్ ఎట్లా చేయాలనేది చూద్దాము. మోతీలాల్ ఓస్వాల్కి 2 యాప్స్ ఉన్నాయండి. ఎంబో ఇన్వెస్టర్ ఉంది, ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి ఈజీ ఉంటుంది అనమాట. బెటర్ బెనిఫిట్స్ ఉంటాయి, దాంట్లో ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఎంబో ట్రేడర్ వచ్చేసి ట్రేడింగ్కి ఈజీ ఉంటుంది, ట్రేడింగ్కి సంబంధించిన ఆప్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఒకసారి దాని గురించి తెలుసుకుందాం, ఎంబో ట్రేడర్ యాప్ గురించి. దిస్ ఇస్ శరత్ అండి, లెట్స్ స్టార్ట్ వర్క్ ఆన్ ట్రేడింగ్. ఎంబో ట్రేడర్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి యాప్ కూడా. ఇక్కడ చూస్తే మీరు వాచ్ లిస్ట్లోకి వెళ్ళండి. మీరు ఏది బై చేయాలనుకున్నా కూడా ఫస్ట్ ఏం చేయాలంటే వాచ్ లిస్ట్లో బై చేసుకోవాలి. వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని బై చేసుకోవాలి. వాచ్ లిస్ట్లో నిఫ్టీ బ్యాంక్ ఉంది కదండి, అది డైరెక్ట్ డిఫాల్ట్ వచ్చేస్తుంది. మనం ఇక్కడ రవి ఇన్వెస్ట్ అని ఉంది కదా, అవన్నీ నేను యాడ్ చేసినవి. మేము ఇక్కడ 3 డాట్స్ కనబడుతుంది కదా, ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని ఏదైనా ఒకటి ఫస్ట్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత దాని మీద క్లిక్ చేయగానే ఇట్లా ప్లస్ సింబల్ యాడ్ స్క్రిప్ట్ అని వస్తుంది. ఎస్బీఐ అని టైప్ చేశాను, ఎస్బీఐ అని యాడ్ చేశారు. ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టి బై చేసుకోవచ్చు. లేదు మీరు ట్రేడింగ్ చేసుకున్న వాళ్ళకి ఇట్లా బై చేయాలనేది మీకు ఫర్దర్గా చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ట్రేడ్స్ అని కింద విజిబుల్ అవుతుందిగా, ట్రేడ్స్ మీద క్లిక్ చేయండి. ట్రేడ్స్ మీద క్లిక్ చేయగానే పొజిషన్స్ ఉంది కదా, పొజిషన్స్లో నెట్ పొజిషన్స్ అవన్నీ చూపిస్తాయి. లైవ్లో ఏమైనా బై చేసి ఉంటే లైవ్ ఉన్న పొజిషన్స్. ఇక్కడ ఆర్డర్స్లోకి వెళ్తే పెండింగ్ ఆర్డర్స్, ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్, రిజెక్టెడ్ ఆర్డర్స్ అనేది చూపిస్తుంది. మీరు ఏం చేయండి అంటే, సపోజ్ మీరు ట్రేడింగ్ అనేది చేద్దాం అనుకున్నారు, బ్యాంక్ నిఫ్టీ లేదా నిఫ్టీలో ట్రేడింగ్ చేస్తారు కదండి, ఆప్షన్ ట్రేడింగ్. వాళ్ళు ఏం చేయండి, డైరెక్ట్ ప్రతి ఒక్క స్ట్రైక్ ప్రైస్ అనేది మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేయకుండా ఈజీగా ఉండడానికి మనకు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ఛానల్ ఉంటుంది. ఆప్షన్ దీంట్లో ఎంబో ట్రేడర్లో బెటర్ బెనిఫిట్ అనేది ఉంది. మీరు డైరెక్ట్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయగానే ఈ ఆప్షన్స్ అనేవి విజిబుల్ అవుతాయి. మనం ఒకసారి ఏం చేద్దామంటే, మీకు అర్థమయ్యేటట్టు ఎట్లా బై చేయాలని తెలవడానికి నేను ఏం చేస్తాను అంటే, ఒక చిన్న ప్రీమియం అనేది బై చేసి చూపిస్తాను. పెద్ద ప్రీమియం బై చేస్తాను అనుకో, ఫ్లక్చుయేషన్ ద్వారా మనకు కొంచెం ప్రాఫిట్ లాస్ అనేది ప్రైస్ అనేది చేంజ్ అవుతాయి కాబట్టి మీకు అర్థం కాదు. అందుకే ఒక చిన్న ప్రీమియం బై చేస్తున్నాను. 5.8 పైసా ఉన్నది బై చేస్తున్నాను. 5.8 పైసా ఇంటూ ఒక లాట్ బై చేస్తే లాట్స్ ఎంత అంటే, బ్యాంక్ నిఫ్టీ 15 ఎంత అవుతుంది, ప్రైస్ రిక్వైర్డ్ మార్జిన్ అంటే 87 రూపీస్ అంత అవుతుంది. ఇది పైసలలో డిఫరెన్షియేట్ అవుతుంది, ఎందుకంటే ప్రైస్ అనేది ఫ్లక్చుయేట్ అవుతుంది, లైవ్ మార్కెట్లో ఉన్నాం కాబట్టి. అవైలబుల్ ఫండ్స్ ఎంత ఉన్నాయని మీకు ఇంత విజిబుల్ అవుతుంది. మీరు ఏం చేయాలి, మార్కెట్ మీద పెట్టి బై చేయాలి. లిమిట్ ప్రైస్ అంటే మీరు సపోజ్ 5.80 పైసా ఉంది కదా, మీరు 5 రూపీస్ 50 పైసా దగ్గర బై చేద్దాం, కొంచెం తక్కువ ప్రైస్కి బై చేద్దాం అనుకుంటే లిమిట్ ప్రైస్లో పెట్టుకోవచ్చు. లేదు మార్కెట్ మీరు ఆ బై మీద క్లిక్ చేసిన టైంకి ఏ ప్రైస్ అవుతుందో ఆ ప్రైస్కి బై అనేది అయిపోద్ది. నేను ఇక్కడ బై చేస్తున్నాను, కన్ఫర్మ్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తున్నాను, పెట్టి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఒక్క లాట్ క్వాంటిటీ మీరు ఎంత తీసుకుంటారో ఒకసారి మీకు చూపిస్తుంది అనమాట, తెలియకుండా బై చేయకూడదని. బై మీద క్లిక్ చేస్తుంటే కన్ఫర్మ్ ఆర్డర్ అనేది అయిపోయింది. ఇక్కడ మీరు ఏం చేయాలి, డన్ అనేది క్లిక్ చేయండి. ఆర్డర్ ప్లేస్డ్ అయిపోయింది మీకు తెలియడానికి, ఓకేనా. ఇక్కడ క్లిక్ చేసి ఉంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ పొజిషన్స్లలో కదా ట్రేడ్స్లో చూస్తున్నాను. ట్రేడ్స్లలో అయినా పొజిషన్స్లో చూసుకోవచ్చు. మీకు పొజిషన్లో చూసుకుంటే ఇప్పుడు నేను బై చేసి ఉంది కదా, పొజిషన్లో విజిబుల్ అవుతుంది. మన లైవ్ పొజిషన్స్ అనేవి విజిబుల్ అవుతుంది. ఇక్కడ చూస్తే లైవ్ పొజిషన్ విజిబుల్ అవుతుందండి మీకు 15 క్వాంటిటీ. అక్కడ దాని మీద క్లిక్ చేయగానే యాడ్ స్టాప్ లాస్ అని ఉంది, ఎగ్జిట్ అనేది ఉంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, ఎగ్జిట్ మీద క్లిక్ చేసిన కూడా డైరెక్ట్ మార్కెట్ మీద క్లిక్ చేస్తాను అనుకోండి, అది ఏ ప్రైస్కి ఉందో ఆ ప్రైస్కి ఎగ్జిట్ అనేది అయిపోద్ది. అట్లా చేయకుండా నేనేం చేస్తానంటే, మీరు డైరెక్ట్ స్టాప్ లాస్ అని యాడ్ స్టాప్ లాస్ మీద క్లిక్ చేసుకోండి, లేదు ఎగ్జిట్ మీద కొట్టి స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తే స్టాప్ లాస్ మీద యాడ్ స్టాప్ లాస్ మీద క్లిక్ చేయగానే స్టాప్ లాస్ అనేది వచ్చిందా. అట్లా మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందని ఏం చేస్తున్నాను, మళ్ళీ ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. దాని మీద క్లిక్ చేయండి, బై ఉంది కదా, ఓపెన్ పొజిషన్ కింద ఉంటే దాని మీద క్లిక్ చేయగానే ఇట్లా ఎగ్జిట్ అని వస్తాయి. ఎగ్జిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు మార్కెట్ ఉంటుంది కదా, మార్కెట్ మీద సెల్ చేశారు పెట్టి క్లిక్ చేశారు అనుకోండి, ఏ ప్రైస్కి ఉందో ఆ ప్రైస్కి క్లిక్ అనేది అయిపోద్ది. అట్లా కాదు, మనం ఏం చేసుకోవాలి, ఫస్ట్ మీరు ఆప్షన్ ట్రేడింగ్లో గుర్తుపెట్టుకోండి, మనం ట్రేడ్ తీసుకున్న వెంటనే స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఎస్ఎల్ లిమిట్ పెట్టాలి. ఎస్ఎల్ లిమిట్ అనేది ఎట్లా పెట్టాలంటే, మనం బై చేసిన ఏ ప్రైస్కి బై చేసాం, 5 రూపీస్ 80 పైసా దగ్గర మనం బై చేసాం. మన స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలంటే, ట్రిగ్గర్ ప్రైస్ ఉంటుంది. ఫస్ట్ మనం ట్రిగ్గర్ ప్రైస్ ఎంత పెట్టుకోవాలి, ట్రిగ్గర్ ఏ ప్రైస్కి ట్రిగ్గర్ కావాలని నేను 5 రూపీస్కి ట్రిగ్గర్ అవ్వాలని పెడుతున్నాను. 5 రూపీస్కి ట్రిగ్గర్ అవ్వాలి, ఒక 5 పైసలు తక్కువ పెట్టుకోవాలండి. మన ప్రైస్ ఏ ప్రైస్కి ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నాం ఆ ప్రైస్ అనేది ఒక 5 పైసలు తక్కువ ఉండాలి. ట్రిగ్గర్ 5 రూపాయలకి ట్రిగ్గర్ అని అవుతుంది, 4.95 పైసకు ఎగ్జిట్ అనేది అయిపోద్ది. చూడండి 4.95, ఒక 5 పైసలు ప్రైస్ అనేది తక్కువ పెట్టుకోవాలి, దానికంటే ఒక 5 పైసలు ఎక్కువ ట్రిగ్గర్ ప్రైస్ అనేది పెట్టుకోవాలి, ఓకేనా. డన్ అనేది క్లిక్ చేయగానే ఇక్కడ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయిందా చూడండి. ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ కాదు, ఎందుకంటే అది పెండింగ్ ఆర్డర్ కదండి. ఆ ప్రైస్కి వస్తే 5.85 పైసా 85 పైసా దగ్గర ఉంది. ఇది 5 రూపాయలకి వచ్చిన వెంటనే ఎగ్జిట్ అనేది అయిపోద్ది. అది ఎక్కడ చూడాలి, ఆర్డర్స్లోకి వెళ్తే మీకు ఆర్డర్స్ MTF గోల్డ్ అని ఉంది కదా, ఆర్డర్స్లోకి వెళ్తే మీకు కింద పెండింగ్ ఆర్డర్స్ అని ఉంటుంది. ఇప్పుడు పెండింగ్ ఆర్డర్స్ మీద క్లిక్ చేశాను. పెండింగ్ ఆర్డర్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ క్యాన్సల్ మోడిఫై అని వస్తుంది కదా, క్యాన్సల్ మీద క్లిక్ చేయకండి, మోడిఫై మీద క్లిక్ చేయండి. మోడిఫై మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూస్తారు కదా, ఇప్పుడు ప్రైస్ ఎంత ఉందో 5.75 పైసా దగ్గర ఉంది. మనం 80 పైసా దగ్గర బై చేస్తాం. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, మనం ప్రైస్ ఎంతకు పెట్టి సెల్ చేద్దాం అనుకున్నాం, 4.95 పైసా దగ్గర సెల్ చేద్దాం అనుకున్నాం, దాన్ని ఇంక్రీజ్ చేయండి. ఇట్లా మీదికి మీరు ట్రేల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక నేను ఏం చేస్తున్నాను, 5.10 పైసా దగ్గరకు పెంచుతున్నాను. ట్రిగ్గర్ ప్రైస్ ఏం చేయాలి, ఒక 5 పైసలు ఎక్కువ పెట్టాలన్నాం కదా, 5.15 పైసా దగ్గర పెడుతున్నాను చూడండి. ఒక 5 పైసలు ఎక్స్ట్రా పెట్టాను, పెట్టి ఓకే కొట్టంగానే అదేమైతే మళ్ళీ పెండింగ్ ప్రైస్లోనే ఉంటుంది.
మళ్ళీ మీరు మాడిఫై మీద క్లిక్ చేసుకొని ఇట్లా ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. డైరెక్ట్ మీరు ప్రైస్ ఎగ్జిట్ కొట్టారనుకోండి, అట్లా చేయకండి, ఇట్లా చేయండి. ఎందుకు అనేది మీకు మన క్లాస్లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మన ట్రేడింగ్ క్లాస్లో ప్రతి ఒక్క ట్రేడింగ్ ఎట్లా చేయాలని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది, ఒకసారి టెక్స్ట్ చేయండి, మా టీం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. ఇక్కడ మళ్ళీ మాడిఫై మీద క్లిక్ చేసి మీరు ఏం చేయాలి, స్టాప్ లాస్లో నుంచి తీసేసి డైరెక్ట్ మార్కెట్ మీద పెట్టి క్లిక్ చేయండి. ఒక టార్గెట్ దాకా పోయింది అనుకోండి, మీదికి ప్రైస్కి పోతుంది, 6 రూపీస్ 7 రూపీస్ 8 రూపీస్ దాకా పోయింది అనుకోండి, మీరు ఏం చేయాలి, డైరెక్ట్ మాడిఫై మీద క్లిక్ చేసుకొని మార్కెట్ ఆప్షన్ మీద పెట్టుకొని ఎగ్జిట్ కొట్టేసేయండి. మాడిఫై కొట్టేస్తే ఆ ప్రైస్కి ఎగ్జిట్ అనేది అయిపోతుంది మార్కెట్ మీద పెట్టేసుకుంటే. ఓకేనా, అర్థమైందా గైస్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి.